ముందుగా అందరికీ శ్రీ హేవాళం వినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే షడ్రుచుల ఉగాది పచ్చడి, కొత్త బట్టలు, పిండి వంటలు, పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి. మన తెలుగు నెలలో నూతన సంవత్సరం ఆరంభం ఆ ఉగాది నుండే. అందుకే సంవత్సర కాలానికి సంబంధించిన మన భవిష్యత్తు గురించి గ్రహాల కదలిక, పుట్టిన రాశి, నక్షత్రాన్ని బట్టి లెక్కగట్టి చెప్తారు పండితులు. తమ తమ రాసుల ఫలితం ఎలా ఉంటుంది అనే తెలుసుకోవాలనే ఆతృత అందరికీ ఉంటుంది. ఇదిగో నూతన సంవత్సరానికి సంబంధించి మీ రాశి ప్రకారం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, రాజ్య అవమానాల గురించి క్లుప్తంగా ఇవ్వబడింది. ముందుగా మేషం. ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 3, రాజావమానాలు 1. వృషభం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, రాజావమానాలు 1. మిథునం. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, రాజావమానాలు 4. కర్కాటకం. ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, రాజావమానాలు 4. సింహం. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, రాజావమానాలు 7. కన్య. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, రాజావమానాలు 7. తుల. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, రాజావమానాలు 7. వృశ్చికం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, రాజావమానాలు 3. ధనస్సు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, రాజావమానాలు 3. మకరం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, రాజావమానాలు 6. కుంభం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, రాజావమానములు 6. మీనం. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, రాజావమానాలు 2. మరిన్ని వీడియోస్ కోసం మా ప్లస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.